భూమికిని పర్వతములకును అభివృద్ధి కలుగు చేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసం విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను సమృద్ధి పుట్టించుదువుగాక నా పసుపు పంట విషయములోను నా అరటి తోట విషయములోను నా యొక్క మొక్కజొన్న విషయంలోను అన్ని విషయములను సమృద్ధి పుట్టించుదువుగాక నా దేవుడైన యెహోవా నా మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన నన్ను రక్షించును ఆయన బహు ఆనందముతో నా యందు సంతోషించును నా యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నా యందలి సంతోషము చేత ఆయన హర్షించునుగాక నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నీవు నాకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తావు నా రాజైన యెహోవా నా మధ్య ఉన్నాడు ఇక మీదట నాకు అపాయం సంభవింపదు ఆమేన్ హల్లెలూయా. మీరు నమ్మిన వాళ్ళైతే ఈ మాటలు పలకండి. ఈ వాక్యంలో ఉన్న శక్తి మీ కుటుంబాల మీదకి ఏలుబడి చేయను గాక. ఆమేన్. పలుకోబడిన మాటలో శక్తి ఉంది. అందుకని ఆరాధనలో ఉన్నప్పుడు ఇప్పుడు జనులందరూ అదవడపండి. ఇప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్లు నీవు నాకు పవిత్రమైన పెదవులను నిచ్చుదువుగాక. పవిత్రమైన పెదవులను నిచ్చుదువుగాక. ఆమేన్ హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. దేవుడి సన్నిధిలో నేను ఒప్పుకుంటాను ఆయన ఏమి చేయగలడో, ఏమి మన పట్ల జరిగించగలడు. దానిలో మీరు ఆమేనని ఏకీభవించి అవును గాక అన్నప్పుడు, ఆమేన్ అవును గాక అన్నప్పుడు దేవుని స్తుతించండి, ఆరాధించండి. మీలో ఉన్న ఎటువంటి రోగమైనా, వ్యాధైనా, దీర్ఘకాలిక సమస్యలైనా, అది ఏది బలమైన ఉద్యోగం లేని పరిస్థితి అయినా, జీవితం ఎటుపోతుందో తెలియని పరిస్థితి అయినా యేసు నామములో ఈ రోజు రాత్రి విరగగొట్టబడును గాక. హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతుడా, సృష్టికర్తమైన మా తండ్రి, ఆది సంభూతుడా, స్వయంభవుడా, నిత్యుడకు తండ్రి, బలవంతుడకు దేవా, ఉన్నవాడ అనువాడ, యెహోవా రాఫా, యెహోవా రోహి, యెహోవా నిస్సి, యెహోవా షాలేం, యెహోవా సిద్కేన్, యెహోవా మకదేశ్ ఎల్ షదాయ్, యెహోవా హోసిన్. హల్లెలూయా. నీకు స్తోత్రం ప్రభువానికి స్తోత్రం. జీవము ఇచ్చిన పరమపిత. ఆ పాట పాడుకుందాం. ఆ పాటలు పాడుకున్నప్పుడు నేను భాషల్లో మాట్లాడి అవును గాక. దేవుడు నా నోటి నుంచి ఎటువంటి ప్రవచన వాక్కులు ఇస్తాడో అట్టి ప్రవచన వాక్కులు మీ జీవితాల్లో జరుగును గాక. సంతోషంతో ఆర్భాటంతో దేవుడి సన్నిధిలో చేయధ్వని చేయుదుము గాక. దేవుడి సన్నిధి షకీనా మేఘము మన మధ్యకి దిగివచ్చును గాక. ప్రతి రోగాన్ని, ప్రతి వ్యసనాన్ని యేసు నామములో పటాపంచలు చేయును గాక. ప్రతి వ్యాధి బాధలు కూకట వేళతో పెకలింపబడును గాక. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద, మన ఇళ్లలో విలేతాండం చేయును గాక. దేవుని యొక్క సర్వ సమృద్ధి ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. మన జీవితాల్లో దేవుడు ప్రజ్ఞ, వివేక, జ్ఞానాత్మను అనుగ్రహించును గాక. ఈ రోజు రాత్రి విప్లవాత్మకమైన మార్పులు ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. జీవమునిచ్చిన పరమపిత, నీకే స్తుతి ఆరాధన. రక్తమునిచ్చిన చించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత. హల్లెలూయా. అందరూ సంతోషంగా Hallelujah.
Lord my God, hallelujah. భూమికి ఆకాశానికి ప్రభువానికి స్తోత్రం. ఇప్పుడే నీ సన్నిధికి వచ్చిన బిడ్డలలో ఉన్న ప్రతి రోగము ప్రతి వ్యాధి యేసు నామములో స్వస్థ చిత్తులో ఉండును గాక. ఇప్పుడే వారిలో ఉన్న కన్నీరు, వారిలో ఉన్న కష్టం, దుఃఖము, వేదన అంతా యేసు నామములో కొట్టివేయబడును గాక. దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క ప్రశాంతత వారి తలంపులకు వారి ఆలోచనలకు కావలి ఉండును గాక. ఇక నా చెడులు ఎన్నడూ సిగ్గుపడరని చెప్పిన వాగ్దానం అక్షరాల నీవు ఇప్పుడే ఈ రోజే నీ ప్రజలలో జరిగించుదువు గాక.
Salamahala Barababa Shiko, Rivato Shikala Barababa Solo, Rababa Shikama Baradasika Babahashia. Jiva Masagu Atmache, Adina Moran Pashin. పరిశుద్ధమైన తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువా, నీ అత్యున్నతమైన దివ్యమైన ఈ యొక్క సంకల్పంలో పెద్దల యొక్క గ్రామంలో నీ బిడ్డలను నాయన జాన్బలను నిలబెట్టి నువ్వు వాడుకుంటున్న ఈ యొక్క పరిచర్యను బట్టి నీకు స్తోత్రం. రాబోతున్న రోజుల్లో ఈ లంక గ్రామాలన్నిటిలో గొప్ప విప్లవాత్మకమైన అద్భుతాలు సృష్టించబడును గాక. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక గొప్ప గ్రేట్ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్మేషన్ యేసు నామములో పెద్దలంక నుంచి మొదలవును గాక. అతి గొప్ప ఉజ్జీవ జ్వాలలు దేశమంతా ప్రవహించును గాక. అతి దివ్యమైన ఆశీర్వాదము యేసు నామములో బిడ్డలు చవి చూచుదురు గాక. రాబోతున్న సంవత్సరములన్నీ మా కొరకు నీవు క్షేమ కొరకనే కానీ అవి కీడుకు కాదు అని చెప్పిన వాగ్దానానికి స్తోత్రము కలుగును గాక.
ఓ గాడ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్. ఇంకా రాబోతున్న రోజుల్లో ప్రభువా విశేషంగా తూర్పు పడమర ఉత్తర దిశ దిక్కుల నుంచి నీ బిడ్డలను హెచ్చించమని వేడుకుంటున్నాను. నజరేయుడైన యేసు నామములో ఇంకా రేపు రాత్రి ఎల్లుండి రాత్రి జరగబోతున్న ఆ యొక్క మీటింగ్స్ అన్నిటిలో కూడా నీ ప్రచండమైన దివ్యమైన షకీనా మేఘము చెడులను కమ్ముకొనును గాక. వారు సంతోషంతో ఆనందంతో హృదయంతో ప్రేరేపించబడిన వాళ్ళై దేవుని యొక్క ముఖ దర్శనము చేసుకొందురు గాక. నేనైతే నా దేవుని సముఖములో పచ్చటి చెట్టు వలె ఉండును గాక. నేనైతే నా దేవుని యొక్క ముఖ దర్శనము చేయుదును గాక. నేనైతే నిత్యముగా అన్ని విషయములలో ఆశీర్వదించబడిన వాడై యేసు నామములో తులతూగుదును గాక. అతి విశేషమైన కృప కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు నామములో ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు ఇక్కడున్న ప్రతి దైవజనుల మీదకి, అలాగే ప్రభువా ప్రతి ఒక్కరి మీదకి నీ ప్రత్యేకమైన కృప, కాపుదల, భద్రత, సంరక్షణ యేసు నామములో దిగివచ్చును గాక. నీ ఆత్మే వాళ్ళని ఏలుబడి చేసి నేర్పించి నడిపించి నిర్మించును గాక. నజరేయుడైన యేసు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఘననామానికి స్తోత్రాలు. ఇంతవరకు కూడా చక్కగా మనల్ని స్తుతి ఆరాధనలో నడిపించిన దైవజనులు రావిపాటి శిరీష్ కుమార్ గారికి కూడా ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దైవవాక్యాన్ని వినబోతున్నాం. మన మధ్యలో దైవజనులు మరి గుడ్లవల్లేరులో ది గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహవాసం ద్వారా దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసులు ఎన్ మణిబాబు గారు ఉన్నారు. వారు ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తారు. దేవుని ఘనమైన నామం